నాకు తెలుసా మరి ఇప్పుడు అవునమ్మా అవును చేత పట్టుకొని నేను ఏ విధంగా వేటాడుతున్నాను తెలుసా ఏమేమి మరి ఎవరు నాకు పుట్టిన వరపాలు చేతి పట్టుకొని పక్షులు కానీ పక్షులు నేను జంతువులు కానీ నా దగ్గర వరపాలతో పడివేసుకుంటూ వాటి మాంసాన్ని పోయించుకుంటూ వాటి మాంసం పచ్చి మాంసం అమ్మ చేయలేమని పచ్చి మాంసం ఏమ్మా తింటా పచ్చిదే మాకు అదే శ్రేష్టమైన ఆహారం నీ తిండి అవును పచ్చి మాంసం అవును పోయించుకుంటూ చుట్టూ తేనెలో పడితే నాకుంటూ ఏమో మీరు నాకలే ఎప్పుడన్నా పడితే నాకు మా అడవిలో ఉన్నారు మీరు మీ ఆడ మేము పల్లెల్లో ఉన్నారు ఇంకా ఏమేమి చేసినట్టు వేటాడుకుంటూ తిరిగి మనకి చోటు అలా వేటాడుకుంటూ ఇప్పుడు ఇది కొల్లాపురి కట్టు ఈ కొల్లాపురి కట్టులో వేటాడుతా ఉంటావు నువ్వు ఒక్కదానిలో కనపడ్డావే నువ్వు ఒక్కదానిలో వచ్చావా నీకు వెళ్ళినట్టుగా ఎవరైనా మరి నా తమ్ముడు 99 మంది ఉన్నారు ఇది మా నా తమ్ముడు 99 మంది ఉన్నారు 99 మంది నాకు కలిపి 100 మంది అమ్మ చేయమని ఏం మా అమ్మకంటే ఉండదమ్మా చెలేమని ఆనాడు మా తల్లి దగ్గరికి వరం సంతానం లేక బిడ్డలు లేక ఆ మహావిష్ణువు వరం చేత మేమంతా కూడా చెల్లించాం అందరికంటే పెద్ద ప్రధాన కాలశ్రీగా నా తర్వాత నా తమ్ముళ్ళు 99 మంది ఉన్నారమ్మ చెలేమని 99 మంది మగపిల్లలు అందరికంటే పెద్ద అందరూ ఒకటే అమ్మ చెల్లి నా తమ్ముళ్ళు ఇంత పిల్లవాడే వాళ్ళంతా ఏది అమ్మ చెల్లి నా తమ్ముళ్ళకి చిన్నపిల్లలు కదా మేమంతా ఒకే దిక్కు ఇట్లా దండుగా వచ్చేది ఎలా వస్తున్నామా ఎలా వస్తాం తెలుసా మేమంతా వచ్చే రాకకి ఆ మృగాలన్నీ భయపడి పారిపోతాయి ఆ శబ్దానికి ఒక ఏడు అందుకని నా తమ్ముళ్ళను అరుణాచలము ద్రోణాచలము సింహాచలము ఇటువంటి 10 జనం నా తమ్ముళ్ళని వేట మార్గం పంపించాను నేను మాత్రమా ఈ కొల్లాపురం చుట్టుపక్కలనే అంటే ఈ కొల్లాపురం అమ్మా మీ తమ్ముడు ఇక్కడికి వస్తారా నువ్వు లేక మీ తమ్ముడు దగ్గరికి పోతా అయ్యో అమ్మ చెల్లి నా తమ్ముడు చిన్నపిల్లలు కదా మాట్లాడుతున్నాం ఎలా తిరిగి వెళ్ళావా
మేమంతా శాతం అంతా గుడి జరా మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ కాదుకొని అంతా గుడి జరా గుడి చేస్తా. జరా నేనే వారి చెంతకు వెళ్ళాలి నువ్వు పనులు తగ్గిపోతావు. అవును కదా ఏమి చేతో ఇందు వాచితినా ఓ పిల్లలారా ఏమి చేతో ఇందు వాచితినా ఓ పిల్లలారా ఏమి చేతో ఇందు వాచితినా ఏమి చేతో నాటి తండ్రి ఎంత పెట్టుకోతున్నదేమో ఏమి చేతో నాటి తండ్రి ఎంత స్వామి సాక్షిగా చెట్టుల పోయతనా ఓ పిల్లలారా ఏమి చేతో ఇల్లు రాచితినా ఓ పిల్లలారా ఏమి చేతో ఇల్లు రాచితినా